పిల్లల కోసం వచ్చారండి? అవును మ్యారేజ్ అయ్యి ఎన్నాళ్ళైంది? 1 year అవుతుంది మేడం. ఒక పిల్లలు కొంచెం అర్జెంట్గా కావాలి, కొంచెం వారంగా ఎడిట్ చేసింది. అమౌంట్ ఎంతైనా పర్వాలేదు. నేను మీ డాక్టర్ సూర్య శైలజ, అమృత హాస్పిటల్, రాజం. ఇప్పుడు ఐవీఎఫ్ ఇండికేషన్స్ ఏంటి, ఏ కేసెస్లో మనం ఐవీఎఫ్ గురించి డిసైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫీమేల్ ఫ్యాక్టర్స్లో బైలేటర్ అంటే 2 వైపులా ట్యూబ్స్ ఉంటాయి కదా, గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ 2 కూడుకుపోయి ఉంటాయి అంటే క్లోజ్ అయిపోయి ఉంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి. లేదు ఎగ్స్లో ఒవేరియన్ రిజర్వ్ తక్కువ, ఒవేరియన్ రిజర్వ్ అనేది ఏఎంహెచ్ చేస్తే తెలుస్తుంది. ఈ ఒవేరియన్ రిజర్వ్ తక్కువ ఉంటే అంటే ఎగ్ ఫార్మింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి. మేల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి కౌంట్స్ బాగా తక్కువ, <5 million ట్రీట్మెంట్ తర్వాత కూడా ఉన్నా, లేకపోతే కంప్లీట్లీ యాబ్సెంట్ కౌంట్స్ ఉన్న ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరికి కామన్గా ఉండే ఇండికేషన్స్ హై మెరైటల్ లైఫ్, పెళ్ళయి 7 సంవత్సరాలు అయ్యి ట్రై చేస్తున్నా వాళ్ళకి కన్సీవ్ అవ్వట్లేదు, ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇందులో కూడా మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రీవియస్ 3 cycles ఆఫ్ ఐయుఐ ఫెయిలియర్స్ అంటే ఐయుఐ పర్ఫెక్ట్గా ఎగ్ రిలీజ్ అయిందని డాక్యుమెంట్ చేసి ఐయుఐ చేసినా ఫెయిల్ అయింది అనుకోండి ఒక 3 cycles, వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్గా ఐవీఎఫ్కి వెళ్ళాలి. అంతేకాని ప్రతి చిన్న రీజన్కి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.